నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. మనం లాస్ట్ ఎపిసోడ్లో మన ఆథర్ ఎడ్యుకేషనల్ డిజైనర్ ఎన్బివి సుబ్బారావు సార్తో చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. అంటే లాస్ట్ స్టేజ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం నీట్ కానీ జేఈ ఎగ్జామ్స్కి ఎలా యూజ్ అవుతాయని చెప్పేసి అన్ని తెలుసుకున్నాం. సో ఈరోజు ఎపిసోడ్లో అయితే జనరల్గా ప్రతి పిల్లాడు అంటే మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి పిల్లాడు దాదాపు ఎన్నో ఫెయిలియర్స్ చూసి ఆగిపోతూ ఉంటారు. ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన ఉన్నా కానీ కరెక్ట్ గైడెన్స్ ఉండదు, కరెక్ట్ కోచ్ ఉండరు ఎవరు. సో వాళ్ళ గురించి సార్ ఇంకా రిలయన్స్ పిల్లల్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఎలా తయారు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు, వీటన్నింటి గురించి తెలుసుకుందాము. వెల్కమ్ సార్. నమస్తే అండి. మెయిన్గా జనరల్గా పిల్లలు, మీరు చూసిన పిల్లలు, మీ స్టూడెంట్స్ ఏ స్టేజ్లో ఉన్నారు అంటే ఒక్క ఎగ్జామ్ రాసి ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాయం అంత డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో మీరు ఎలాంటి పిల్లల్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు ఎగ్జామ్కి రిలేటెడ్? సో మొట్టమొదటిగానండి సాదిక్ గారు, లెర్నింగ్లో నేను ఒక 4 అక్షరాల పదాన్ని బ్యాన్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఏ సెషన్ తీసుకున్నా, ఆ 4 అక్షరాల పదమే ఫెయిల్, FAIL. ఓకే. సో పిల్లల విషయంలో ఎవరైనా సరే లెర్నింగ్ విషయంలో ఫెయిల్ అనేటువంటి దానికి చోటు లేదండి. ఎప్పుడు కూడా అది ఒక ప్రోగ్రెస్ని ఇస్తుంది. మీరు అనుకున్నటువంటి ప్రోగ్రెస్ ఆ రోజుకి ఆ క్షణం మీరు సాధించి ఉండకపోవచ్చు, అంతే తప్ప అది ఫెయిల్ కాదు. ఇప్పుడు మనం ఒక బిజినెస్లో కొన్ని డబ్బులు పెట్టామనుకోండి, ఇంత ఎక్స్పెక్ట్ చేసాం, లేదా ఆ ఎక్స్పెక్ట్ చేయటమే కాకుండా ఇది కూడా పోయింది అనుకోండి, అది మనం అక్కడ ఫెయిల్ అయినట్టు. సో ఇక్కడ లెర్నింగ్లో అట్లా ఉండదండి. సో కాబట్టి ఫెయిల్ అనేటువంటి సమస్య ఉండదు. కాకపోతే దాన్ని సాధించడం కోసం మనం ఎంత ఎఫర్ట్ ఇవ్వాలి, మనం ఎంత ఎఫర్ట్ ఇచ్చాము, ఎక్కడ ఆగిపోయాము అనేటువంటిదే ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇక మీరు అడిగినట్టుగా ఏ స్టేజ్లో అంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత వాడు అనుకున్నది సాధించకపోతే ఏమవుతుంది అనేటప్పుడు, అది ఎప్పుడూ కూడానండి ఒక ఎగ్జామ్ యొక్క లేదా ఒక లెర్నింగ్లో చదువుకునేటువంటి క్రమంలో దాని యొక్క ఫలితాలు మనం చూసినప్పుడు దాంట్లో ర్యాంకు, దాంట్లో మార్కులు అనేటువంటివి ఎగ్జామ్కి మారిపోతూ ఉంటుంది. ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇవి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నేనేం చూస్తానంటే అది జస్ట్ ఓన్లీ 30% 40% మాత్రమేనండి. సో ఆ ఫలితం అనేటువంటిది ఆ ప్రయాణానికి ఇచ్చేటువంటి దాంట్లో 30-40%. దీనికి మించి ఆ చదువుకునేటువంటి క్రమంలో మార్పులు వచ్చేటువంటివి చాలా ఉంటాయి. ఎందుకు అంటే మీకు అర్థమయ్యేటట్టుగా ఇంకొక మాట చెప్తాను. మీ ఫ్రెండ్స్ అది చూస్తుంటారు కదా, దాదాపు చూస్తుంటాను. మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే ప్రపోర్షనేట్గా జీవితంలో సక్సెస్ అయ్యారా? మార్క్స్ రాని వాళ్ళు అదే ప్రపోర్షనేట్గా జీవితంలో సక్సెస్ అవ్వకుండా మిగిలిపోయారా? ఒక్కసారి మీ చుట్టుపక్కల చూడండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు మార్క్స్ రాని వాళ్ళే ఎక్కువ మంచి స్టేజ్లో ఉన్నారు. ఎందుకు ఉంటారంటారు? అంటే నాకు తెలిసినంత వరకు మంచి గైడెన్స్ కానీ, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్, మనం ఇప్పుడు మీరు చెప్పారు కదా 5 పాయింట్స్ లాస్ట్ ఎపిసోడ్లో, అవి పాటించారేమో అంటే. అబ్సల్యూట్లీ. అంటే ఈ చదువుకునేటువంటి క్రమంలో చాలా క్వాలిటీస్ ఆ పిల్లలకు అలవాటు అవుతాయండి. అది ఎలాగ అలవాటు అవుతాయి అంటే మంచి పేరెంట్ గైడెన్స్తోని, మంచి మెంటర్షిప్తో, మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటువంటి సపోర్ట్తో, ఇవన్నీ కూడా మనకి తోడైనప్పుడు ఏమవుతాయంటే ఈ తోడైనటువంటి సందర్భంలో వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు నేర్చుకునేటువంటి తీరు, ఆ నేర్చుకునే దాని నుంచి వాళ్ళు అర్థం చేసుకునేటువంటి తీరులో చాలా తేడాలు వస్తాయి. అవి కొన్ని లక్షణాలని వీళ్ళలో పురుకొల్పుతాయి, ప్రేరేపిస్తాయి. సో అవి ఆ జీవితాన్ని మరో రకంగా తీసుకెళ్తాయి. అందుకే మార్కులు తక్కువ వచ్చినా మనం చూస్తే, ఇప్పుడు మీరే అన్నారు మీ ఫ్రెండ్స్లో వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్ వేరే ఉంది అనేటువంటిది. సో ఇవి మనం ఎలా ఇన్కల్కేట్ చేసామనేటువంటిది ఇంపార్టెంట్. ఉదాహరణకి ఒక ప్రిపరేషన్లో, ఒక కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఉన్నాడు. కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకటి సాల్వ్ చేయడానికి కూర్చుంటే హాఫ్ అన్ అవర్ అయినా సరే అది సాల్వ్ చేయడానికి అతను అంతే ఇంట్రెస్ట్తో వాడు జరుగుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే వాళ్ళలో ఉన్నటువంటి పేషెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని అర్థం. అదే పిల్లలు ఒక 1 వీక్ అయినా సరే నేనే సాధించాలి అన్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి డిటర్మినేషన్ మల్టిపుల్ టైమ్స్ పెరిగింది అని అర్థం. ఇక్కడ నేర్చుకున్నటువంటి దాన్ని
కాంప్లెక్స్ ప్రాబ్లం తీసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు, జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, యూపీఎస్సీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాన్ని రకరకాలుగా అప్లై చేయడానికి ప్రయత్నిస్తుంటే అతనిలో ఉన్నటువంటి అనలైజేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయని అనేటువంటి అర్థం. ఓకే. సో ఈ విధంగా చేసేటువంటి ప్రతి పని కూడా శ్రద్ధతో చేసినప్పుడు, అర్థం తెలుసుకుని చేసినప్పుడు, వాళ్ళు జీవితం అనేటువంటిది వాళ్ళ చేతుల్లో వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటుందండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అది అర్థమైనప్పుడు, ఆ వాల్యూ పెరిగినప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఇష్టంగా మారిపోతుంది అంటారు చూసారా. సో అవి తెలియకుండానే ఇన్కల్కేట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూసిన పిల్లల్లో ఎక్కువ ఎలాంటి కేసెస్, అంటే కేసెస్ మీన్స్ ఎక్కువ ఎందుకు వాళ్ళు వెనుకడుగు వేస్తూ ఉంటున్నారు అంటే ఎంత కొంతమంది అయితే చూస్తూ ఉంటే ఫ్యామిలీ అంటే పేరెంట్స్ డ్రీమ్ అని చెప్పేసి, మా నాన్న డ్రీమ్, మా మమ్మీ డ్రీమ్ అని చెప్పేసి జాయిన్ అవుతూ ఉంటారు. సో మీరు అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే దీనికి ఆన్సర్ చెప్తే చాలా మంది తిట్టుకుంటారు నన్ను. అంటే వాళ్ళకు వాల్యూ తెలియకుండా కొంతమంది వెనుకడుగు వేస్తుంటారు, కొంతమందికి పాపం నాలెడ్జ్ లేకుండా అంటారు. సో మీరు ఎలాంటి వాళ్ళని ఎక్కువ చూస్తుంటున్నారు పిల్లల్ని? సో చాలా రైట్ క్వశ్చన్ వేశారు మీరు సదిక మీరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇదివరకు పెరిగినటువంటి వాతావరణంలో సౌకర్యాలు చూసినప్పుడు చాలా మందికి మంచి సౌకర్యాలతో ఉన్నారు, రైట్. సో మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఉన్నాయి కదా. అట్లాగా కాకుండా పేరెంట్స్ కూడా ఇదివరకుతో పోల్చినట్టు ఎక్కువ మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి కానీ పిల్లల విషయంలో ఎందుకు సమస్య వస్తుంది? మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు కదా, ఎందుకు వస్తుంది సమస్య? చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదండి. మెయిన్ డౌట్ నాకు అదే ఉండే సార్. అంటే కొంతమంది పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇస్తారంటే వాళ్ళు కూడా అంతే పాపం ఎఫర్ట్ పెట్టి చదువుతూ ఉంటారు, కానీ ఎక్కడ పొరపాటు చేస్తూ ఉంటారు అంటే అది డౌట్. ఒకటేమిటంటే అండి, అతి ముఖ్యమైనటువంటిది, మీరు చేసే పని మీద వాల్యూ మీకు తెలియకపోతే ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం అన్నీ ఇస్తున్నాం కదా, సౌకర్యాలు ఇస్తున్నాం కదా, డబ్బులు కూడా ఇదివరకుతో పోల్చినప్పుడు బాగానే ఉన్నాయి కదా, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నాం కదా, మరి అన్నీ ఇస్తున్నాం కదా, మరి ఎక్కడ ఏది మిస్ అవుతుందంటే అసలైంది మిస్ అవుతుంది. అదే ఫోకస్ అండ్ అటెన్షన్. ఓకే, మీరు ఫోకస్ అండ్ అటెన్షన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తితో చేసే ప్రయాణం వాళ్ళని మారుస్తుంది. మీరు నన్ను మోటివేట్ చేస్తేనో నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తేనో మారమండి. ఆ మోటివేషన్ కొంతకాలమే ఉంటుంది, కొన్ని గంటలు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, లేదా కొన్ని నెలలు ఉంటుంది, తర్వాత ఆగిపోక తప్పదు. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నేను చేసేటువంటి ప్రయాణం నన్ను ముందుకు నడిపించాలి. అది నడిపించాలంటే మొట్టమొదట మనకు ఉండాల్సినటువంటిది, మనం ఇవ్వాల్సినటువంటిది ఫోకస్, అటెన్షన్. ఈ పేరెంట్స్ మా పిల్లవాడిని చాలా సగర్వంగా చెప్తారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ కాలేజీలో పెట్టాము, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టామని. ఒకే ఒక్క క్వశ్చన్ వాళ్ళందరికీ కూడా, ఆ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని నిమిషాల పాటు మీ పిల్లవాడు అత్యంత శ్రద్ధతో అకాడమిక్ యాక్టివిటీ చేస్తున్నాడు? జస్ట్ సింపుల్ క్వశ్చన్, దట్స్ ఆల్. ఆ ఒక్కటి మీకు సమాధానం చెప్పేస్తుంది. మరి మనం ఏమి ఇస్తున్నాము అంటే, ఏది అవసరమో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామా లేదా అంటే వాళ్ళే అర్థం చేసుకోవచ్చు, లేదా మీరు క్వశ్చన్ వేస్తారు మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఉన్నటువంటి, అందుకే నేను ఇందాక 21st century ఛాలెంజెస్ డిఫరెంట్. 21st century అనేటువంటిది మీకు ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్ని ఇస్తుంది. మీరు అందుకే ఒక్కసారి మీరు బయటకు వెళ్ళి చూడండి, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నిన్నటి వరకు వాళ్ళు ఎవరో తెలియకపోవచ్చు, కానీ ఈ రోజున వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విధానం వేరేగా ఉంది. సో ఇదివరకు ఏమిటి, ఒక సక్సెస్ రావాలి అంటే ఒక ఫలానా ఫ్యామిలీ నుంచి రావాలి, ఫలానా ప్రాంతం నుంచి రావాలి, రైట్. సో అట్లా ఉండేటువంటిది. ఇప్పుడు ఈ రోజున సక్సెస్ అనేటువంటిది ఎవడి సొత్తు కాదండి. మన వెనకాల ఏమున్నా లేకపోయినా, మనం ఎక్కడ చెందిన వాళ్ళమైనా ఎక్కడ చెందిన వాళ్ళమైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. స్కిల్స్ మీ దగ్గర ఉంటే అక్రాస్ ద గ్లోబ్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునేటువంటి అవకాశం 21st century ఇస్తుంది. అదే సందర్భంలో చాలా థ్రెట్స్ కూడా దీని చుట్టూ ఉన్నాయి. అదే మోస్ట్ డిస్ట్రాక్టెడ్ ఎన్వైరన్మెంట్. మనం దీన్ని అధిగమించకుండా ఆ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ని కనిపెట్టడం అనేటువంటిది, తెచ్చుకోవడం అనేటువంటిది ఛాలెంజింగ్. నేను మరలా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను ఇప్పుడు ఏం చెప్పానంటే ఫోకస్ అండ్ అటెన్షన్. అది లేకుండా ఏది జరగదు. మనం అనుకుంటామంతే, అన్నీ జరిగినాయి, అన్నీ ఇస్తున్నాము, అన్నీ జరుగుతుందని అనుకుంటామంతే, కానీ ఫలితం మాత్రం భిన్నంగా ఉంటుంది.
అవును. రైట్. అంటే ఇప్పుడు ప్రతి పిల్లాడిని చూస్తూ ఉంటే ఎక్కడైనా ఆ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు మనం జేఈఈ, నీట్ ఎగ్జామ్ కానీ 12థ్ తర్వాత ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలి కంపల్సరీ. సో, వెళ్ళడానికి ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని చెప్పేసి వెళ్తూ ఉంటారు. లేదంటే అమ్మ, నాన్న చూపించిన కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇలా చూస్తూ ఉంటే అసలు పిల్లలు ఏ మైండ్ సెట్‌తో ఉన్నారంటారు? గుంపులో గోవిందలాగా వెళ్తూ ఉంటారు. నేను కొంచెం హార్ష్‌గా చెప్తాను ఈ విషయాన్ని. ఓకే. చెప్పండి. స్కూల్స్‌కి ఏం కావాలండి ఇప్పుడు? మార్క్స్ కావాలి. అవును. టాపర్స్ కావాలి. రైట్. కోచింగ్ సెంటర్స్‌కి ఏం కావాలండి? అంతే. ర్యాంకర్స్ కావాలి. అంతే. రైట్? సో, మరి వాళ్ళకేమో మార్క్స్ కావాలి, ర్యాంక్స్ కావాలి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇది కావాలి అని అన్నప్పుడు మరి ఎవరు తయారవుతారండి? మరి దీన్ని ఎడ్యుకేషన్ అంటామా? దీన్ని ఎడ్యుకేషన్ అనం, ప్రొడక్షన్ అంటాం. సో, అది జరుగుతున్నటువంటి విషయం. సో, నేనేమంటానంటే చాలా బాధగా ఆ ఫలితాన్ని నారో చేసేసాం. ఓన్లీ మార్క్స్ కోసమే చదవటం. రైట్. ఇప్పుడు సపోజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా సగౌరవంగా చెప్తూ ఉంటాయి, మా దగ్గర 45 యాక్టివిటీస్ ఉన్నాయి అని. రైట్? సో, ఈ 45 యాక్టివిటీస్‌లో ఏది పిన్ పాయింట్‌గా పర్టిక్యులర్ పిల్లవాడికి నేర్పుతున్నారు అంటే ఒక క్వెషన్ మార్క్ వేయండి. నో ఛాన్స్. అది ఉదయం నుంచి సాయంత్రం వరకు జనరల్‌గా అలా ఉంది కాబట్టి నడిచిపోతుందా? లేదా పిన్ పాయింట్‌గా ఈ స్కిల్స్‌ని ఇంప్రూవ్‌మెంట్ కోసం మనం ఈ గ్రూప్‌కి ఈ ఇంప్రూవ్‌మెంట్ చేస్తున్నాము అని టార్గెట్ చేస్తున్నది ఎక్కడున్నది చెప్పండి? కరెక్ట్. సో, కాబట్టి ఉండటం వేరు. దాన్ని వాల్యూతో వాళ్ళకి కల్పించటం వేరు. అది జరగట్లేదు అనేటువంటిది. సో, మీరు కోచింగ్ సెంటర్స్ అనుకుంటారు. పాత్ ఎలా తెలుసుకోవాలంటారు? ఇది కరెక్ట్ మన కోచింగ్ సెంటర్ అని చెప్పేసి, ఇది మనకు కరెక్ట్ స్టడీ అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలంటారు? ఇది చాలా టఫ్ క్వెషన్. అంటే ఫ్రెండ్స్ వెళ్లారని వెళ్తూ ఉంటారు. నేను చూస్తున్నా నా చుట్టుపక్కల. సదిక మీకు క్వెషన్ అడుగుతా. అలా వెళ్ళిన పిల్లలు 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత నో ఇంట్రెస్ట్. కదా? అది కూడా చూసాను నేను. కదా? చూసారు కదా? మరి ఎందుకు జరుగుతుంది? అది నాకు తెలియలేదు. సో, కాబట్టి ఇది మనం గమనించాల్సినటువంటిది. చాలా అందరికీ తీరికుండదు. ఇంత లోతుగా చూసేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్‌లో వాళ్ళు చెప్తారు. మనం ఏదో చెప్తున్నాం అనుకుంటారు. కానీ ఇక్కడ వందల మందిని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేసి, ఇప్పుడు మీరే అన్నారు, వీడు ఇంట్రెస్ట్‌తో వెళ్ళాడు కదా! ఇంట్రెస్ట్‌తో వెళ్ళిన పిల్లవాడు 15 రోజులకో, నెల రోజులకో చాలామంది కొంతమంది అపాయింట్మెంట్స్ వస్తారు. సార్ మా వాడు ఆడు ఇంట్రెస్ట్ అని వెళ్ళాడు సార్, పలానా హాస్టల్‌లో జాయిన్ చేశాను. వీడేమో ఇప్పుడు అసలు కనీసం వెళ్ళనంటున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. 2 అవర్స్ క్లాస్‌కి వెళ్ళలేకపోతుంటారు. మనకి ఇంకా 8½ అవర్స్, 9 అవర్స్ కూడా కాదు స్కూల్ లాగా. సో, ఇప్పుడు మరి ఏం చేయాలి సార్? నేను ఇదిగో 2.5 లక్షలు కొంత అప్పు చేసి కూడా నేను కట్టాను సార్. వీడేమో ఇప్పుడు వెళ్ళనంటున్నాడు. వాళ్ళేమో ఫీజు ఇవ్వరు. నేను బాధగా అడిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఎందుకు వాడు? అంటే ఇక్కడ మనం ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ గొప్పదని మనం చెప్పలేమండి. సో, వాళ్ళందరినీ కూడా మనం సరిచేయాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు. మనం చేయలేము కూడా. అది మన ఉద్దేశం కాదు. సో, కానీ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్‌కి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఏ స్కూల్‌కి ఆ స్కూలు వాళ్ళకి పరిధిలో, వాళ్ళకున్నటువంటి పరిధిలో మ్యాక్సిమం ఇవ్వాలి అనేదే మనం కోరుకోగలిగినటువంటిది. కానీ పిల్లవాడు మనవాడు కాబట్టి స్కూల్ ఎట్లాంటిదైనా, టీచర్ ఎట్లా ఉన్నా సరే మన పిల్లవాడు మనకి ఇంపార్టెంట్. మన స్టూడెంట్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి వీడిని అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పరిస్థితుల్లో, ఉన్న పరిస్థితుల్లో మంచిని గౌరవిస్తూనే వీడిని ఎలా ఎదిగేటట్టు చేయాలనేదే మనం ఆలోచించవలసినటువంటి అవసరం. నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ కెమెరా ఉంది కదా అని ఆ ఇన్స్టిట్యూట్ ఇట్లాగా, ఆ ఇన్స్టిట్యూట్ ఇట్లాగా అంటే అది పిల్లలకి ఫలితాన్ని ఇవ్వదండి. పేరెంట్స్‌కి అవసరమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. అది మన ఉద్దేశం కాదు. సో, ఎక్కడెక్కడైనా చదువుకోనివ్వండి, అది వాళ్ళ ఇష్టం. కానీ ఎక్కడ చదువుకున్నా సరే వాళ్ళు చాలా స్ట్రక్చర్డ్‌గా చదువుకోవాలి, విలువతో చదువుకోవాలి. సో, ఆ పర్టికులర్‌గా ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఆ వాల్యూస్‌ని వాళ్ళు పొందాలి అనేటువంటిది మన ఉద్దేశం తప్ప వీళ్ళని నిందించడం, వాళ్ళని నిందించడం మన ఉద్దేశం కాదు. సో, ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్‌లో ఉన్నటువంటి లోపాలను అయితే మనం చెప్పగలం. ఆ లోపాలని వీళ్ళకి తగలకుండా సేఫ్ గార్డ్ చేయటమే మన ఉద్దేశం. అది మనం చెప్పగలం. ఓకే. కరెక్ట్ గైడెన్స్‌ని ఎలా చూస్ చేసుకోవాలంటారు? అంటే ఎంత టాలెంట్ ఉన్నా కరెక్ట్ పాత్‌లో వెళ్ళడానికి తెలీదు. కొంతమంది చూస్తే పేరెంట్స్ కూడా పాపం అన్‌ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇప్పుడు విలేజ్‌లో చూస్తూ ఉంటే అన్‌ఎడ్యుకేటెడ్ ఉంటారు. పొలం పని చేస్తూ ఎంతో కష్టపడి జాయిన్ చేస్తూ ఉంటారు. జేఈఈ, నీట్ కానీ. సో, పాపం పేరెంట్స్‌కి తెలీదు. వీళ్ళకి కూడా కరెక్ట్ పాత్ తెలీదు. కానీ టాలెంట్ చాలా ఉంటుంది చూస్తే పిల్లలకి. సో, వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఎలా తెలుస్తుంది వాళ్ళకి? సో, ఎప్పుడు కూడానండి నేను ఒక థంబ్ రూల్ చెప్తా.
ఎవరైనా సరే ఒక మోటివేషనల్ స్పీకర్ అనుకోవచ్చు, లేకపోతే కౌన్సిలర్ అవ్వచ్చు, ఎవరైనా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒకే సమాధానం చెప్తుంటే, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు చదువుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు, నీకు ఇంత జాబ్ వస్తుంది. ఇది అవుట్డేటెడ్ అండి. బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో అనేటువంటిది అవుట్డేటెడ్. ఇది పనికి రాదు ఇప్పుడు అంటున్నా. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇందాక ఇప్పుడు అడిగినట్టు బాగా చదువుకున్న వాళ్ళంతా ప్రపోర్షనేట్గా అదే స్థాయికి వెళ్ళారా సక్సెస్ అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. అంటే నా ఉద్దేశం ఏమిటంటే వీటిని తక్కువ చేయటం కాదు, వీటితో పాటు కావలసినటువంటి నైపుణ్యత ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు కూడా. సో ఆ నైపుణ్యతను కూడా దానికి తోడు చేసినప్పుడే, జోడించినప్పుడు మాత్రమే అనుకున్నటువంటి ఫలితాలు 21st సెంచరీలో వస్తాయి. ఎందుకంటున్నానంటే ఈ రోజున అంతర్జాతీయ కంపెనీస్ ఉన్నాయి, ఎంఎన్సీస్ ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, రైట్? కోట్ల శాలరీస్ ఉంటాయి. మీకు గ్యారంటీ ఉందా జాబ్? చెప్పలేము కదా. అరే పలానా పిల్లవాడు పలానా ఎంఎన్సీలో ప్రపంచంలోనే, నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, టాప్ 5లో ఉన్నాయి, పలానా దాంట్లో జాబ్ వచ్చింది అన్నప్పుడు మనం ఓకే సంతోషించడం ఓకే, కానీ ఆ గ్యారంటీ లేనటువంటి సందర్భం ఈ రోజున ఉన్నది. సో కాబట్టి నేను అందుకే చెప్తున్నటువంటిది ఏమిటంటే 21st సెంచరీ డిఫరెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఛాలెంజెస్ అనేటువంటి మన చేతుల్లో లేవు. ఎప్పటికప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏమిటంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ లెర్నింగ్ లేకుండా ఈ రోజున ఈ ప్రపంచంలో ఏదీ కూడా అర్థం కాదండి. వీడు ఏదో కింద పైన పడి ఐఐటికి వెళ్ళినా సరే సెల్ఫ్ లెర్నింగ్ లేకపోతే అక్కడతో ఆ ప్రయాణం ఆగిపోతుంది. అంటే మీరు ఇందాక అన్నట్టుగా వాడికి కొంత ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, అప్పుడు వరకు కొంత ప్రేరేపితం చేసి అక్కడ వరకు వెళ్ళొచ్చు, అక్కడ ఆగిపోతూ ఉంటారు. సో కాబట్టి ఈ రోజున ఏమిటంటే ఆ సెల్ఫ్ లెర్నింగ్ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను, మీ పిల్లవాడు ఇంటికి వచ్చి సొంతంగా ఎంతసేపు చదువుతున్నాడు అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే, ఈ ప్రపంచం చాలా 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 కష్టాలని వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు చేసుకోలేని పరిస్థితి వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్తున్నటువంటి పర్టికులర్గా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఈ 21st సెంచరీలో. ఓకే. సో సార్ మీరు ఈ బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు, మనకి ప్రతి ఆన్లైన్లో దొరుకుతుంది కాబట్టి ఈ బుక్స్ ఎలా యూజ్ అవుతాయి అంటారు పిల్లలకి, ఈ అన్స్టాపబుల్ అండ్ బియాండ్ ర్యాంక్స్ అనేది? సో దీంట్లోనండి బియాండ్ ర్యాంక్స్ అనేటువంటి బుక్ ఉందండి. ఈ జేఈ నీట్ కోచింగ్లో నేను ఇందాక నుంచి మీకు చెప్తున్నటువంటి మాట, జేఈలో ఐఐటి సీట్ రావటమే మీ సక్సెస్ అని అనుకుంటే ఉన్న సీట్లు 17,000 చిల్లరండి. ఎంతమంది రాస్తారో తెలుసా? 13 లక్షల మంది చిల్లర రాస్తారు. మీరు కొంచెం దాన్ని కాల్కులేట్ చేస్తే సుమారుగా 1.7 ఎంతో వస్తుంది. అంటే 100లో 2 కూడా సీట్లు రావు. ఏది ఐఐటిలో జాయిన్ అవ్వటమే మీరు సక్సెస్ అంటే. మరి మిగిలిన అదొక్కటే సక్సెస్ అంటే మీరు 100కు 98 మందిని ఫెయిల్ చేసినట్టేగా. అంతే కదండి. మరి తెలియకుండానే మీరు ప్రయాణం మొదలు పెట్టకుండానే 98 మందిని ఫెయిల్ చేశారే. లెర్నింగ్ అది కాదు కదండి. కానీ ఈ జర్నీ అనేటువంటిది జీవితాన్ని మార్చేటువంటి జర్నీ, జీవితంలో ఉన్నటువంటి కష్టాలను ఎదుర్కొనేటువంటి జర్నీ, జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా సరే అర్థం చేసుకుని ముందుకెళ్ళేటువంటి విధంగా తయారు చేయగలిగే సత్తా ఉన్నటువంటి జర్నీ. సో ఆ జర్నీని, ఆ జేఈ నీట్ జర్నీని ఆ విధంగా మార్చుకోవాలి, మనం ర్యాంక్స్కి మించి జర్నీని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి బుక్ బియాండ్ ర్యాంక్స్ అండి. ఇక రెండో బుక్ అన్స్టాపబుల్ చూస్తేనండి, ఫుల్ స్టాప్ ఉండకూడదు అనే డౌట్ వచ్చింది నాకు. ప్రయాణం అనేటువంటిది అజేయంగా జరగాలి, సో ఆగకుండా ముందుకే వెళ్తూ ఉండాలి. సో ఎందుకంటే నేను ఇందాక ఈ ఎపిసోడ్ మొదట్లో మీకు చెప్పాను, 4 పదాలు లెర్నింగ్లో ఉండవు, ఫెయిల్ అనేటువంటిది. సో కాబట్టి దీంట్లో మోస్ట్ పర్టికులర్లేనండి, ఈ రివిజన్ టైంలో పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఆ రివిజన్ టైంలో కరెక్ట్ చేసుకోవటానికి ఉపయోగపడే చిన్న ఫ్రెండ్ ఇది. రోజు ఒక 2 పేజీలు చదివినా వాళ్ళ ప్రయాణం మీద వాళ్ళకి మరింత ఉత్సాహం వస్తుంది అనమాట అండి. చాలా సింపుల్గా వాళ్ళ ప్రయాణాన్ని అర్థం చేసుకుని
వాళ్ళకి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నటువంటి బుక్ ఇదండి. సూపర్. చాలా బాగున్నాయి రెండు. చాలా యూజ్ అవుతాయి. సో మన పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండాలంటారు పిల్లలకి? కొంతమంది ఖచ్చితంగా అవ్వాలని చెప్పేసి ఒత్తిడి పెడుతూ ఉంటారు. కొంతమంది ఆ పిల్లాడి ఇష్టం ప్రకారం జాయిన్ చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ అనేది ఎలా ఉండాలి? ఫస్ట్ పిల్లాడికి ఏదైనా సక్సెస్ రావాలి అంటే పేరెంట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నా పరంగా అయినా ఎవరి పరంగా అయినా. సో పేరెంట్స్ ఎలా ఉండాలంట? సో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు చెప్పారు సాధిక, మీ ప్రయాణంలో మీ ఫాదరే రైట్ మోటివేటర్ అని, రైట్? సో పేరెంట్స్ డిఫరెంట్గా ఉంటారండి. కొంతమంది ఏంటంటే ఏం పర్వాలేదమ్మా, నీకు వస్తే రాని రాకపోతే రాని అనేటువంటి వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు. రెండో గ్రూప్, ఒక గ్రూప్ ఎట్లా ఉంటారు అంటే రావాల్సిందే, మనం ఎన్ని ఇస్తున్నాం, నువ్వేం చేస్తున్నావు, నీకు వేరే పని ఏముంది, చదువుకోవాల్సిందే కదా. నా చిన్నప్పుడు నాకు అసలు ఏమీ లేవు తెలుసా, నేను నడుచుకుని వెళ్ళేటువంటి వాడిని, లేకపోతే నాకు ఇన్ని కష్టాలతో మేము పెరిగాము. సో ఇది ఒక గ్రూప్ ఉంటారు. ఇంకా మూడో గ్రూప్ అటు ఇటు ఏం పట్టించుకోరు, అసలు వీళ్ళు వేరేగా ఉంటారు, వాళ్ళు వేరేగా ఉంటారు, ఇలా రకరకాలు ఉంటారు. మనం అన్ని అంటే నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏమిటంటే అన్ని విషయాల్ని మనం గౌరవించాలి. ఎవరి స్థాయి మేరకు, ఎవరి అభిప్రాయం మేరకు వాళ్ళు ఉంటారు. మనం ఏదో ఒక సెంటెన్స్ చెప్పేసి వీళ్ళని తిట్టడమో లేకపోతే ఇది మన యొక్క ప్రాధాన్యత కాదు, మన యొక్క ఉద్దేశం అంతకన్నా కాదు. ఇప్పుడు మొదటి గ్రూప్ మీరు అన్నారు చూసారా, నేను అన్నాను, వాడు అసలు నువ్వేమి చదవకపోయినా పర్వాలేదు నాన్న, నువ్వేం స్ట్రెస్ ఫీల్ అవ్వకు అంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మైండ్లోకి వచ్చేస్తుంది. అంటే అక్కడ ఆ పిల్లవాడు ఆ సెల్ఫ్ డిసిప్లిన్తో ఉన్న పిల్లవాడికి అది ఓకే, అది మంచిదే వాళ్ళు ఇచ్చేటువంటి సలహా. వీడు అసలు ఆడుకునే రకం అనుకోండి, అసలు విలువ లేకుండా ఉన్నాడు అనుకోండి చదువు విషయంలో, అలాంటి వాడికి అది చెప్పామనుకోండి వీడు ఇంకా విచ్చలవిడిగా తయారవుతాడు, అసలు ఏమీ నేర్చుకోకుండా తయారవుతాడు. సో ఇప్పుడు రెండో గ్రూప్ చూద్దాం. నేను ఇన్ని ఇస్తున్నాను, మార్క్స్ రావట్లేదు, పాపం ఆ పిల్లలు కష్టపడుతూ ఉన్నారు, పాపం ఎలా చేయాలో తెలియదు, ఒక సపోర్ట్ దొరకట్లేదు, ఎక్కడో అర్థమయ్యే చోట అర్థం కాని చోట వాళ్ళకి ఆ సపోర్ట్ దొరకట్లేదు, ఆ మోటివేషన్ రావట్లేదు, ఆ హెల్పింగ్ హ్యాండ్ లేదు, కానీ వీళ్ళ మార్క్స్ కోసమే మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు, రైట్? అక్కడ ఇది పనిచేయదు. సో ఇక్కడ ఏమిటంటే సెల్ఫ్ డిసిప్లిన్తో అస్సలు లేరు. ఆ సెల్ఫ్ డిసిప్లిన్తో లేనటువంటి పిల్లలు విషయంలో ఆ తండ్రి, ఆ పేరెంట్స్ ఆ విధంగా ఉన్నారు, నువ్వు చదవకపోతే ఎట్లా, నువ్వు ఖచ్చితంగా ఇలా చేయాలి అలా చేయాలని ఒక డిసిప్లిన్ పెడుతున్నారు. అక్కడ కొంతవరకు ఉపయోగపడవచ్చు. చూసారా? అంటే ఒక్కొక్క కేసుని ఒక్కొక్క రకంగా ఉంటుందండి. సో ఏదేమైనప్పటికీ కూడా ఏమిటంటే పేరెంట్స్ అంటే నేను ఒకే ఒక మాట చెప్తా, అదొక్కటి ఏమిటంటే మీ పిల్లవాడు, మీ పేరెంటింగ్ గొప్పది అంటే మీరే కరెక్ట్గా అంటే ఇప్పటికిప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇన్స్టెంట్ మన షుగర్ టెస్ట్ చేసుకునేటట్టుగా మీ పిల్లవాడు పడుతున్నటువంటి కష్టం వచ్చి నాన్న అమ్మ అని మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటున్నాడు అంటే మీరు చాలా గొప్ప పేరెంట్స్. వాళ్ళు దాస్తున్నారు అంటే, లేదా వాళ్ళ చదువు గురించో లేకపోతే వాళ్ళ విషయాల గురించి మీరు అడుగుతుంటే దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే అది కొంత గ్యాప్ వస్తుంది. చాలా మంది పేరెంట్స్ కూడా అసలు చెప్పకుండా ఉన్నారు అంటే ఇంకొంచెం ఎక్కువ గ్యాప్ పెరిగిపోతుంది అనేటువంటిది. సో కాబట్టి మన పిల్లవాడు, మీరు ఎడ్యుకేషనల్ విషయాల్లో ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఒక చిన్న హగ్ ఈజ్ ఎనఫ్ పిల్లలకి. సో ఆ బాండింగ్ మనం ఇస్తే చాలండి. ఆ సపోర్ట్, నాకు ఏదైనా సరే మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళలో డిసిప్లిన్, ఆ యొక్క ఆ సెల్ఫ్ వాల్యూ అనేటువంటిది వాళ్ళకి మీద వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. సో కాబట్టి ఇదే సింపుల్ పేరెంట్స్ విషయంలో. అంతకు మించి నువ్వు ఇది ఎంత చేసావు, అదే ఎంత చేసావు అని ఇవన్నీ ఇన్వాల్వ్ అయితే ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది వీళ్ళు తీసేసుకున్నట్టు అవుతుంది. ఏదో సినిమాలో చెప్పినట్టుగా వీళ్ళ ప్రయాణం కూడా వాళ్ళ ప్రయాణం చేసినట్టు అవుతుంది. అన్ని నా పేజీలన్నీ చూసుకుంటే అన్ని నా నాన్నే ఉన్నాడు, నేను లేను అనేటువంటి పరిస్థితికి వస్తుంది అనమాట అండి. మీరు నేనైతే అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు పిల్లలకు మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటి? ఈ మధ్య పిల్లలు ఎక్కువగా పొరపాటు దేంట్లో చేస్తున్నారు? అంటే టైం పాస్ ఆర్ ఎనీథింగ్, ఎక్కువగా ఏం పొరపాటు చేస్తున్నారు అనుకుంటున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినట్టుగానండి, పిల్లల వైపు నుంచి తప్పు ఉండదండి. పిల్లల వైపు తప్పు ఉండదు. ఓకే, 100% ఐఎమ్ టెల్లింగ్ యూ, నో. కానీ ఎప్పుడూ కూడానండి వ్యవస్థలో మొట్టమొదటి పేరెంట్ ఉంటాడు, తర్వాత టీచర్ ఉంటాడు, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత పిల్లవాడు. సో అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, రైట్? ఈ ఆర్డర్ కూడా. సో ఎప్పుడైతే ఈ ఎకో సిస్టమ్స్ కరెక్ట్గా సెట్ అయ్యిందో వీడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు.
అందుకని నేను ఎప్పుడు కూడా పిల్లల్ని నిందించను. సో ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సదిక మీకు. మీరు క్లాస్లో చదువుకున్నప్పుడు చూస్తే కొంతమంది పిల్లలు ఉంటారు. ఒక టీచర్ వచ్చినప్పుడు అల్లరి చేస్తారు, ఇంకో టీచర్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా అంతే అనుకోండి సార్, ఎవరైనా అంతే ఉంటారు, ఫేవరెట్ టీచర్ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది కదా? అంటే అక్కడ ఎన్వైరన్మెంట్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ టీచర్, అక్కడ ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంట్ బట్టి వీళ్ళు పెరుగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఎన్వైరన్మెంట్ని సెట్ చేసామో ఆటోమేటిక్గా పిల్లలు అనేటువంటి వాళ్ళు సో దే ఫాల్ ఇన్ లైన్ అన్నమాట అండి. నాకు ఆ నమ్మకం 100% ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని ఆ ఎకో సిస్టమ్ సెట్ అవ్వాలి. కానీ ఇప్పుడున్నటువంటి మెయిన్ ఇబ్బంది ఏమిటంటే మీరు అడిగినట్టుగా ఒకటంటే డిస్ట్రాక్షన్స్. ఓకే, చాలా ఫోన్కి అడిక్ట్ అవ్వడం కానీ, బయటకు వెళ్ళడం కానీ. ఇప్పుడు ఇది వరకు అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం అడిక్షన్ అంటే ఏముండేది, లేదా డిస్ట్రాక్షన్ అంటే ఏముండేది కాదండి. ఫ్రెండ్స్తో వెళ్ళి ఆడుకోవడం ఎక్కువసేపు, జస్ట్ టీవీ ఏదైనా చిన్న టీవీ. అంతకు ముందు అయితే ఎక్కువ వెళ్ళి ఆడుకుని తొందరగా రాకపోవటం, అంతే ఉండేది. రైట్. సో ఇవే ఉండేవి. కానీ ఇప్పుడు ఏమిటంటే ఎవరిని వాళ్ళు లాస్ అయిపోతూ ఉన్నాం. సో ఆ డిస్ట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని మనం కంట్రోల్ చేయకుండా ఈ ఎనర్జీస్ రావు. అక్కడ ఆ యొక్క సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పెంచకుండా ఏది కరెక్ట్ అవ్వదండి. కానీ బట్ ఇట్ ఇస్ నాట్ ఈజీ, ఇట్స్ టైం టేకెన్. మనకు ఆ బిలీఫ్ ఉంటే, ఆ పేషెన్స్ ఉండాలి. నేను ఎప్పుడు కూడా పేరెంట్స్కి రెండు విషయాలు చెప్తాను. మీకు బీపీ ఉండాలి అని. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కాదు, బి అంటే బిలీఫ్. మన పిల్లవాడు వాడు మారుతాడు అనే నమ్మకం పేరెంట్గా వాళ్ళకి లేకపోతే ఎవడుకుంటుందండి సొసైటీలో. అది బి అంటే పేషెన్స్. ఈ రోజు ఇన్స్ట్రక్షన్ చెప్పేంటి రేపు పొద్దుటికి మారిపోతాడంటే అవ్వదండి. సో ఆ ఓపిక ఉండాలి. సో ఆ ఓపిక, సహనం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ బీపీ ఉంటే పేరెంటింగ్లో విషయాలు అద్భుతంగా ఉంటాయండి. ఓకే, చాలా బాగా చెప్పారు. సో అంటే మీ విధంగా అయితే పిల్లల్ని ఎలా చూస్తుంటున్నారు? మీరు సెల్ఫ్ రిలయన్స్ చేసినప్పుడు కానీ, మీ స్టూడెంట్స్ కానీ పర్సనల్గా ఎలా అంటే మీరు జీరో నుంచి హీరోగా తీసుకొస్తున్నడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు పడే కష్టాలు ఎలా కనిపిస్తున్నాయి మీకు? అంటే కొంతమందికి పిల్లలకి నేనెవరు అని కూడా తెలియని స్టేజ్లో కూడా ఉంటారు, 12th స్టాండర్డ్ అని. అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నారా మీ? కరెక్ట్. సో అందరూ ఒకలా ఉండరండి. సో ఒక్కొక్క పిల్లలు ఒకలా ఉంటారు. ఒకళ్ళు చాలా స్పష్టంగా ఉంటారు, ఒకళ్ళు చాలా ఎమోషనల్గా బ్రూజ్ అయిపోయి ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు వాళ్ళని ఎలా బయటకు? సో ఎప్పుడు కూడానండి నేనేమిటంటే ప్రతి పిల్లవాడిని మనం గౌరవించాలి. నేను ఎప్పుడు కూడా ఈరోజు పిల్లవాడు ఉన్నటువంటి స్థాయిని చూసి నేను అంచనా వేయను. నేను చూసేటువంటిది ఏమిటంటే ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలతో కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టగలిగితే ఏ స్థాయికి వెళ్ళగలడు అనేటువంటిది నాకు ఆసంచలమైనటువంటి విశ్వాసం. ఎప్పుడైతే ఆ విశ్వాసం నాకు ఉందో ఆ పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఇప్పుడు నాకు డజంట్ మ్యాటర్, అది మారుతాడు. ఆ మార్పు తథ్యం అని నేను నమ్మినప్పుడు ఏ స్టేజ్లో ఇప్పుడు నాకేమిటి. అందుకే ఒక ½ an hour మాట్లాడినప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు. కొంతమంది పేరెంట్స్తో మాటలు వినరండి. మీకు తెలుసా ఈ రోజున 75% 80% టీనేజర్స్ ఈవెన్ పేరెంట్స్ మంచి జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ సీనియర్ పొజిషన్లో ఉన్నటువంటి పిల్లలు కూడా పేరెంట్స్ కూడా ఉన్నారు. చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్. పేరెంట్స్ పిల్లలతో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో కుటుంబాలు ఈరోజు ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రోజువారీ అలాంటి కేసెస్ చూస్తూ చెప్తున్నా మీకు. కాకపోతే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కొంతమంది పిల్లలతో మాట్లాడలేరు, పిల్లలు పేరెంట్స్ని గౌరవించలేనటువంటి పరిస్థితిలో టీనేజ్కి వచ్చేటప్పటికి, అది రకరకాల కారణాలు ఉన్నది వేరే విషయము. ఇది ఈ టైంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉంది. సో వీడు వినడు, స్కూల్ అంటే వాల్యూ ఉండదు. పేరెంట్స్ మీద చేసుకున్నటువంటి కేసెస్ కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? చూస్తుంటాము మా సోషల్ మీడియాలో అక్కడిక్కడ. సో అలాంటి పేరెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒక ½ an hour మాట్లాడిన తర్వాత అతను ఏ స్టేజ్లో ఉన్నాడు, ఏ ఆలోచన ధోరణిలో ఆ పిల్లవాడు ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అలాంటి పిల్లవాడిలో కూడా ఇన్ని చెడ్డ లక్షణాలుగా అనిపించినా కొన్ని మంచి లక్షణాలు కనిపిస్తాయి మనకి. ఆయనలో కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగినట్లయితే, దాన్ని ఛానలైజ్ చేయగలిగితే ఇవి తగ్గుతాయి. సో ఇది కొంచెం
ఒక్కొక్క పిల్లవాడి స్థాయిలో ఒక్కొక్కసారి నెలలు పట్టొచ్చు, ఒక్కొక్కసారి వారాల్లో మారచ్చు, అది డిపెండ్స్ అనమాట. సో చివర్లో ఒక్క వర్డ్ పిల్లాడికి మీరు చెప్పే వర్డ్ ఏముంటుంది? అంటే ఇలా ఎగ్జామ్స్కి కానీ చివర్లో లాస్ట్ స్టేజ్లో ఇలా కష్టపడాలి అన్నిటికీ ఓవరాల్గా జనరల్గా ఒక చిన్న వర్డ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకే ఒక మాట అండి, నేను ఇందాక చెప్పినటువంటిది, మై డియర్ చిల్డ్రన్, 21st century is awaiting to give infinite opportunities, but at the same time we need to understand the threats behind. సూపర్, అంటే చాలా బాగా చెప్పారు. పర్సనల్గా అందరికీ యూజ్ అవుతుంది, స్టూడెంట్స్ అని కాదు ఎవరికైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా యూస్ఫుల్ అనేది చెప్పారు మాకు. చాలా మంది పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకు కానీ ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకు కానీ చాలా యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాము. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ సార్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నా కానీ క్రింది నెంబర్కి సంప్రదించండి, అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తారు. సో దిస్ ఈజ్ టుడే ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.